వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అమ్మో నాలేదు అన్నం ఎక్కడున్నా రావాలని ఇక్కడ రావాలి. మా అమ్మ. అందరికీ నమస్తే అండి. మా పేరు మనోజ్ కుమార్ అండి. మాది గూడూరు ప్రాంతము. ఇక్కడ దోడ్లకాల ప్రాంతం దగ్గరలో మేము కూడా ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి మహదీప్ ఏదైతే అబ్బాయి 7 years ఉన్నప్పుడు ఆ అబ్బాయికి కాళ్ళు చేతులు పడిపోవడం జరిగిందనమాట. తర్వాత వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయారు. సో 7 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆ అబ్బాయి ఏంటంటే గత 6 నెలల నుంచి అమ్మ కావాలని చెప్పి అన్నం తినకుండా చాలా ఈ అబ్బాయి బాధపడుతున్నాడు అనమాట, ఏడుస్తున్నాడు. చాలా బాధాకరం అండి. వాళ్ళ అమ్మని ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి ఆ అబ్బాయి బిడ్డకి చెంతకు చేర్చాలని చెప్పి మేము కూడా ఈ యొక్క RTV ఛానల్ ద్వారా మేము కోరుతున్నామండి. ముఖ్యంగా ఏదైతే ఆ బిడ్డ ఆవేదన అయితే చాలా బాధాకరంగా ఉంది. నిజంగా చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయండి, అంత బాధేస్తుంది అనమాట. కనీసం వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నా కానీ, ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా కానీ ఈ వీడియో చూసైనా కానీ తిరిగి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేము చుట్టుపక్కల వాళ్ళమే ఆ అబ్బాయిని చూసి అసలు బాధపడుతున్నాం అండి. అసలు ఆ అబ్బాయి మీద అసలు చాలా బాధేస్తుంది, జాలేస్తుంది. అసలు ఆ అబ్బాయిని చూస్తుంటే కనీసం అన్నం కూడా తింటలేదు. ఆ అబ్బాయి పరిస్థితి ఎట్లా ఉందంటే అమ్మ కావాలి అంటున్నాడు. ఇప్పటికైనా కానీ వాళ్ళ తల్లిగారు ఎక్కడున్నా కానీ దయచేసి ఆ అబ్బాయి ఆవేదన చూసి వాళ్ళ తల్లిగారు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. RTV ఛానల్ ద్వారా ఈ వీడియో అందరి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నా కానీ ఆ అబ్బాయి చెంతకు చేరాలని చెప్పి మేము దయచేసి RTV వారిని కోరుతున్నాము. ముఖ్యంగా ఆ అబ్బాయి బాధ అయితే చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందండి. ముఖ్యంగా ఆ అబ్బాయి మాట్లాడలేని పరిస్థితి. ఆ అబ్బాయి నిజంగా బయటికి ఏదైనా వాష్రూమ్కి తీసుకువెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ అబ్బాయి కనీసం తినటం లేదు, మారం చేస్తున్నాడు అమ్మ కావాలని. ఆ బాధ అసలు వర్ణరహితంగా ఉందండి. చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ తల్లి, వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ చూసుకుంటున్నారు. వారి తండ్రికి కూడా ఆరోగ్యం బాగాలేదు. పరిస్థితులు అయితే కుటుంబ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కనీసం ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ అమ్మగారు తిరిగి వచ్చి ఆ అబ్బాయికి ఆదరణగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం చుట్టుపక్కల వాళ్ళగా. సో ఏదైనా కానీ ఈ వీడియో అంతా అందరికీ చేరాలని చెప్పి RTV వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. కొద్దేళ్ళ నుంచి మా భార్య వెళ్ళిపోయింది. అమ్మాయి బాబుని నన్ను విడిచిపెట్టి 7 ఏళ్ళు అయిపోతుంది. కానీ అప్పుడు కానీ వెళ్ళిపోయినా కానీ నా బిడ్డను చూసుకుంటున్నాను. ఇప్పుడు ఒక రవ్వ ఇబ్బంది అయిపోతుంది. కానీ నాకు నా బిడ్డను చూసేది తల్లి అయినా తండ్రి అయినా చూడాలి. తల్లి వెళ్ళిపోయింది. ఎక్కడున్నా కానీ మనసు మార్చుకొని ఆ బిడ్డ కోసం ఎక్కడున్నా కానీ ఎవరికైనా కంటి పడినా కానీ మీరు దయచేసి ఆ అమ్మాయి మనసు మారేట్టు ఒకవేళ తెలిస్తే చెప్పినా, ఎవరైనా తల్లిదండ్రులు ఉంటారు కదా, అమ్మాయికి అమ్మ ఉంది, ఆ మనసు కూడా మారాలి. ఎందుకంటే తను చెప్పటం లేదు ఎక్కడుందని కూడా. ఎక్కడో వాళ్ళోళ్ళు దగ్గర దాచిపెట్టున్నారని అంటున్నారు, మాకు తెలిసింది. కానీ బిడ్డ కొద్ది రోజుల నుంచి అమ్మ కావాలంటున్నాడు. బిడ్డ ఆరోగ్యం కూడా సరిలేదు. కానీ నువ్వు మనసు మార్చుకొని వస్తే నేనే కాదనేది ఏం లేదు. ఆ బిడ్డని బాగా జాగ్రత్తగా ఇద్దరం చూసుకుందాము. వెనక ముందు మనకెవరు లేరు. పెద్దవాళ్ళు కూడా ముసలి వాళ్ళు అయిపోయి ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం కూడా సరిలేదు. ఆ బిడ్డ స్థితి మారిపోతుంది. నా ఒక్కడి వల్ల కావటం లేదు. దయచేసి కలిసి నీ మనసు మార్చుకొని వస్తామని ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాము. ఆ బిడ్డ కూడా అమ్మ కావాలని 3 నెలల నుంచి అడుగుతున్నాడు. నేను వస్తువునైతే తేగానే అమ్మ తేలేను కదా, నువ్వైనా మనసు మార్చుకో ఆ బిడ్డ కోసం. నువ్వు వస్తే నేనే కాదనేది లేదు. నువ్వు జరిగిన విషయాలన్నీ నేను పట్టించుకోను. దయ చూపించి నువ్వు దయగలిగి ఆ బిడ్డ కోసం వస్తానని ఎదురు చూస్తున్నాను. ఇదంతా ఈ మీడియా ద్వారా ఎక్కడున్నా వచ్చేసి మా సత ఇక్కడ అబ్బాయిని చూసుకునే వాళ్ళు లేరు, నువ్వు వచ్చి చూడాలి. నేను చేయలేకున్నాను, ఒళ్ళు బాగలేదు, మీ ఆయనకు కూడా బాగలేదు. వాడు చూస్తే పనికి వెళ్ళిపోతున్నాడు, బిడ్డను చూసుకునే వాళ్ళు లేరు. ఆ అబ్బాయి నా పరిస్థితి కూడా బాగలేదు. నువ్వు ఎక్కడున్నా వచ్చి అయిపోయింది, జరిగినట్టు అవన్నీ ఇంక మేము అనుకోము. ఎక్కడైనా జరిగేదేలే అది. అప్పుడు టాంచి అనేది లేదు. ఒక 4 నెలలు టాంచి అమ్మని చూడాలి అందరికి అమ్మ ఉంది, నాకు లేదు. అడుగుతున్నాడు. అమ్మ నేను వచ్చేసి సరితా నువ్వు ఏడున్నా, నువ్వు వచ్చినా మేమేం అనము, ఎట్లా అయిపోయింది జరిగిపోయింది,
పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేదు నాయన, నువ్వు వచ్చేసి నేను చేయలేకున్నాను, వచ్చేమ్మా నువ్వు ఎక్కడున్నా మనసు మార్చుకొని వచ్చేసి నువ్వు, నేను ఏమనం మేము వచ్చినా నిన్ను ఏమనం మేము అన్నం పెడతాను తల్లి, వచ్చేసేయమ్మా, నా పరిస్థితి గడి బాగలేదు, నేను చేయలేకున్నాను, బిడ్డ గురించి నువ్వు వచ్చి చూసుకోమ్మా నీ బిడ్డనే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.